ఒక పాస్టర్ను నా కోసం అమ్మాయిని చూడమన్నారు. అతను ఈ విధంగా అన్నాడు, నాకంటే 3 సంవత్సరాల పెద్దదాన్ని పెళ్లి చేసుకున్నా, వయసు పెద్దగా ఉంటే ఏమీ పర్వాలా, పెద్దవారిని కూడా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. ఇంతకీ వయసులో నాకంటే పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా? ఇదేం దరిద్రం చెప్పండి. అది కాదండి, ఎందుకు ఈ పనికి మాలిన ఆలోచనలు చెప్పండి. సాధారణంగా అంటూ ఉంటాం, ఈడు జోడు. బైబిల్ నుంచి జవాబిస్తాను. 17వ అధ్యాయము 17వ వచనము, ఆదికాండము 17:17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 9 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. అబ్రహాం పెద్దోడా, శారా పెద్దదా? చెప్పండి. అబ్రహాం పెద్దోడా, శారా పెద్దదా? అబ్రహామే పెద్దవాడు, శారా 10 సంవత్సరాలు చిన్నది. ఆదాము ముందు సృష్టించబడ్డా, అవ్వ సృష్టించబడిందా? ఆదామేనా? ఇప్పుడు ఆదాము యొక్క ఎక్కడి నుంచి అవ్వ చేయబడింది? ప్రక్కటెముకలో నుంచి అవ్వను దేవుడు సృష్టించాడు. ఇప్పుడు ఆదాము యొక్క వెనక ఉన్నటువంటి ప్రక్కటెముకల్లో ఒకటి తక్కువగా ఉంటుంది. ఎందుకని? ఆ ఒక్క ఎముకతో తనకు భాగస్వామిగా ఉండడానికి అవ్వను దేవుడు సృష్టించాడు. సహజంగా అంటూ ఉంటారు, మగవాళ్ళకట వెనక ఉన్న ప్రక్కటెముకల్లో ఒకటి తక్కువగా ఉంటుందంట. అంటే అర్థం ఏమిటి? ఒకటి తక్కువగా ఉందంటే ఆ తక్కువగా ఉన్నటువంటి ఆ ఎముకతో ఎక్కడో దేవుడు ఒక స్త్రీని నీ కోసం చేశాడు. అర్థమైందా? ఇప్పుడు నీ ఎముకతో దేవుడు ఒకవేళ స్త్రీని చేస్తే ఆమె నీకన్నా పెద్దగా ఉంటుందా? చెప్పండి. నీకన్నా పెద్దగా ఉంటుందా? పెద్దగా ఉండదు. ఒకవేళ నీకన్నా పెద్దగా ఉండే స్త్రీని చేసుకుంటున్నట్లయితే ఎవడో ఎముక నువ్వు చేసుకుంటున్నావు, నీ కొంప కొల్లేరైపోద్ది. సో నీ ఎముకను నువ్వు చేసుకుంటేనే ఆ కుటుంబము నిలబడుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, బ్రదరు ఇప్పుడు దాకా నాకు టెన్షన్ లేదు, కానీ ఇప్పుడు నాకు చాలా పెద్ద టెన్షన్ మొదలైంది. ఏమిటి? ఇంతకీ నా ఎముక ఎక్కడుందో? అధోనిలో ఉందో, కర్నూలులో ఉందో, హైదరాబాద్లో ఉందో, లేక అమెరికాలో ఉందో? ఇప్పుడు నా ఎముక ఎక్కడుందో ఇంకా రేపటి నుంచి మొదలు పెడతా. ఏమిటి వెతకటమా? నీ ఎముక ఎక్కడుందో నీకు తెలియదు, కానీ నీ ప్రభువుకు తెలుసు. కాబట్టి పెళ్లి విషయంలో, అలాగే నీ జీవితంలో దేవుని చిత్తం చేయటానికి కారణం ఏమిటంటే, ఒక్క దేవునికే తెలుసు నీ ఎముక ఎక్కడుందో. ఆ ఎముక నీ పక్కకు వస్తేనే అది నీకు మంచిది. ఎవడో ఎముక నీ పక్కకు వచ్చిందనుకోండి, నీ ఎముకలు తినేస్తుంది. ఆ తర్వాత నువ్వు ఏడవడం. కాబట్టి ప్రభువుని అడగాల్సింది ఏమిటంటే, ప్రభువా, నా జీవితంలో నాకు తోడుగా ఉండడానికి నీ చిత్త ప్రకారము నువ్వు ఎవరినైతే సృష్టించావో ఆ భార్యను, లేక ఆ భర్తను, లేక ఆ వ్యక్తిని నా జీవితంలో ప్రభువా భర్తగా, భార్యగా నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేయవలసిన బాధ్యత నీకు ఉంది. తమ్ముళ్ళు, రోడ్డు మీద వెళ్ళే ప్రతి అమ్మాయిని చూడమాకండి, ఈమెనా నా ఎముక అని అనవసరంగా చూడమాకండి. సాయంత్రం వేసరికి చెప్పు దెబ్బలు తినమాకండి. ఆ ఎముక సంగతి దేవుడు చూసుకుంటాడు, నీ ఆత్మీయత సంగతి నువ్వు చూసుకోవాలి. సో బైబిల్ ప్రకారము అబ్బాయి వయసు ఎక్కువ ఉండాలా, అమ్మాయి వయసు ఎక్కువ ఉండాలా అంటే, బైబిల్ ప్రకారము అబ్బాయి వయసే ఎక్కువ ఉండాలి, అమ్మాయి వయసు తక్కువ ఉండాలి. బైబిల్ ప్రకారమే కాదు, లోకంలోనూ ఒక పద్ధతి ఉంది. సాధారణంగా అబ్బాయి కంటే అమ్మాయి, సాధారణ ఏమిటి, వివాహంలో అబ్బాయి కంటే అమ్మాయి చిన్నగా ఉండాలని చెప్పి అందరికి తెలిసిన విధానమే. ఎందుకో విచిత్రమైన ఆలోచనలు మన క్రైస్తవులకు వస్తున్నాయి. దయచేసి రానివ్వకండి, అది మీకు క్షేమం కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. వివాహ విషయంలో వయస్సు వరస తప్పనిసరా. అడవిలోకి వెళ్ళి అడుగు, వాళ్ళు చెప్తారు. నిజం. అడవిలోకి వెళ్ళి ఆది మానవులను అడుగు, వాళ్ళు చెప్తారు ఏమని. వివాహంలో వరస
అలాగే వయస్సు తప్పనిసరి అని చెప్పి. ఏమిటో ఈ రోజుల్లో ఆది మానవులు పట్టణాల్లోకి వచ్చేశారు. పెళ్ళైన ఒక ఆమె నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. నేను ఆమెను ప్రేమించవచ్చా, ఆమెతో మాట్లాడవచ్చా? నాకు పిచ్చి పడుతుందన్నా, పిచ్చి పడుతుందన్నా. మరి ఇది పిచ్చే కదా. మంచివాడు ఎవరికి ఈ ఆలోచనలు రావు. తమ్ముళ్ళు అలాగే చెల్లెళ్ళు దయచేసి గమనించండి. ఆత్మీయంగా మీరు జీవించాలంటే కొన్ని నియమ నిబంధనలు కలిగి ఉండాలి. ఇలాంటి పాపిష్టి కార్యాలు చేయడానికి దేవుణ్ణి, దేవుని సేవను, దేవుని యొక్క పరిచర్యను ఎవరైనా ఆసరాగా వాడుకుంటున్నట్లయితే వారు శపించబడతారు. ప్రభు నన్ను పిలిచినప్పుడు, ప్రభు నన్ను రక్షణలోకి నడిపించుకున్నప్పుడు నేను అందుకు అందుబాటులో ఉన్నాను, అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభు నన్ను రక్షించినప్పుడు నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేశాను. ప్రభు నన్ను పిలుచుకున్నప్పుడు ప్రభు నేను ఉన్నాను అని చెప్పన్నాను. ప్రభు సేవకు వాడుకోవాలని ఆశించి ప్రతిష్ఠించినప్పుడు మనపూర్వకంగా తల ఒగ్గాను. నాలో ఏదైనా గొప్పతనం ఉంది అంటే అది ఒకే ఒక గొప్పతనం ఏంటి తెలుసా? ప్రభువుకు నేను అందుబాటులో ఉన్నాను. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా ప్రభు కొరకు అందుబాటులో ఉంటే, చెల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, ప్రభువు వాడుకోవడానికి, ప్రభువు దీవించడానికి, ప్రభు యొక్క సేవలో ఘనంగా నిన్ను వాడుకోవడానికి నువ్వు అందుబాటులో ఉంటే చాలు. ప్రభు నేను ఉన్నాను ప్రభువా, నన్ను వాడుకో నాయన. నువ్వు ఎలా వాడుకోవాలనుకుంటున్నావో అలా వాడుకో ప్రభువా. ఎటువంటి రిజర్వేషన్స్ లేకుండా నీ చిత్తం చేయడానికి నేను ఇష్టపడతానయ్యా అని నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తే, నన్నేమిటి, నాకంటే గొప్పగా దేవుడు నిన్ను వాడుకోగలడు. ఈ రాష్ట్రానికి, దేశానికి ఆశీర్వాదకరంగా నిన్ను మార్చగలడు. ఎందుకు నీ జీవితాన్ని ఈరోజు ప్రభువుకి అంకితం చేయకూడదు?